క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయెను. ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుకొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు అక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన రొట్టెలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నందు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఉన్నాడని మరి జనులు విని తమ రోగులను తీసుకుని వచ్చి ప్రభు వలన స్వస్థపడవలనని ప్రభు కొరకు వేచి ఉన్నప్పుడు ప్రభువు మరి వారిని స్వస్థపరుస్తూ ఉండగా మరి చీకటి అయినదని, మరి ఈ విధంగా సాయంత్రము అవుతున్నది కాబట్టి వారిని వెళ్ళి ఆహార పదార్థములు కొనుకొనులాగున గ్రామంలోకి పంపివేయుడని మరి శిష్యులు ప్రభునకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభువు మీరే వారికి భోజనం పెట్టుడని చెప్పిన మాటను వారు గ్రహించనైరి. అయితే ప్రభువు వారికి అందరికీ భోజనం పెట్టుటకు శక్తిమంతుడని వారు తెలుసుకొని ఉండలేదు. వారు తెలియజేసిన జవాబు ఏమిటంటే, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా ఏ విధంగా ఈ భోజనాన్ని వారికి పెట్టగలమని ప్రభువును ప్రశ్నించినట్లుగా చూస్తున్నాం. అయితే ప్రభు వాటిని తీసుకొని కనులెత్తి ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మరి పచ్చిక మీద కూర్చున్నటువంటి ఆ యొక్క జనులకు మరి పంచిపెట్టినప్పుడు అవి సుమారుగా భోజనమైన తర్వాత 12 గంపలు తిరిగా ఎత్తినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా తిన్నవారి సంఖ్య పిల్లలను స్త్రీలు గాక కేవలం పురుషులు సుమారు 5,000 మంది ఉండిరని వాక్యం నందు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు మనకు ఆశ్చర్యకరంగా మన క్లిష్ట పరిస్థితుల్లో మనకు అవసరమైనటువన్నీ కూడా సమకూర్చ శక్తిమంతుడని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకొనుచున్నాం. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించును గాక.